తనంత తాను సంతోషంగా ఉండగలిగిన వాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. వాడు ఎప్పుడూ స్వర్గంలో ఉన్నవాడు. తన దుఃఖమే నరకమండ్రు. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ఏడవడమే. ఎప్పుడు వాడితో ఎవరితోనో పోల్చుకోవడం. వాడికి అంత ఉంది, నాకు అంత లేదు. వాడంత చదువుకున్నాడు, నేనంత చదువుకోలేదు. వాడంత బాగా మాట్లాడాడు, నేను మాట్లాడలేదు. ఏడుపు తప్ప ఏం మిగులుతుంది? ఆయన అంత బాగా చదువుకున్నాడు, గత జన్మలో ఎన్ని మంచి పనులు చేశాడో, ఎవరిని చదివించాడో, ఏ పేద పిల్లాన్ని చదివించాడో, ఏ చదివించిన కారణం చేత ఇవాళ సరస్వతీ కటాక్షం ఆయనకు వచ్చిందో, జన్మాంతరముల యందు నాకు అటువంటి సరస్వతీ కటాక్షం కలగాలంటే నాకు వచ్చింది 10 మందికి చెప్దాం అనకుండా ఏడిస్తే ఏమొస్తుంది? సంతోషంగా ఉండి నువ్వు ఆయనకు నమస్కారం చేస్తే వస్తుంది. కాబట్టి కేవలం ఏడవడమే నరకము.